मी सौ मयुरी नरावार अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। तेलंगणात ओबीसीचा विश्वासघात होत आहे असे म्हणणारे कंदिश श्रीनिवास रेड्डी जैनत मंडळाला भेट देऊन केंद्र सरकारच्या योजनांची माहिती दिली। फायर वीक पोस्टरचे अनावरण, अग्निशमन अधिकाऱ्यांची सूचना। गिम्मामध्ये होमगार्ड राजेश्वर यांची आत्महत्या, कंदिश श्रीनिवास रेड्डी यांनी कुटुंबाचे समुपदेशन केले। स्थानिक आमदार आणि सरकारने साथ द्यावी अशी सूचना केली। आजच्या सविस्तर बातम्या। भाजपचे राज्य नेते कंदिश श्रीनिवास रेड्डी म्हणाले की तेलंगणा राज्यात ओबीसी लपले आहेत। ओबीसी केंद्रीय नेतृत्वाच्या सूचनेनुसार जिल्हा ओबीसी नेत्यांनी जैनत मंडळ केंद्रावर आयोजित केलेल्या गावोगावी ओबीसी आणि घरोघरी भाजपच्या कार्यक्रमाला त्यांनी हजेरी लावावी। केंद्र सरकारच्या कल्याणकारी योजनांची माहिती देणारी पत्रके घरोघरी वाटण्यात आली। ओबीसींना राज्य सरकारच्या कल्याणकारी योजना मिळत नसल्याचा आरोप कंदिश श्रीनिवास रेड्डी यांनी केला। तेलंगणात ओबीसीवर अन्याय होत असल्याची खंत त्यांनी व्यक्त केली। ओबीसी मोर्चाचे जिल्हा अध्यक्ष गोरला राजू यादव यांनी जनतेची सेवा करणाऱ्या निर्धाराने तरुण वयात राजकारणात प्रवेश केलेल्या कंदिश श्रीनिवास रेड्डी यांचे अभिनंदन केले। समाजसेवेच्या कार्यक्रमातून जिल्ह्यात चांगला नावलौकिक मिळवाला असल्याचे त्यांनी सांगितले। नरेंद्र मोदी सरकारने बीसींना योग्य प्राधान्य देऊन त्यांना मंत्रिपदाची संधी दिली आहे। नंतर जैनत मंडळाने तरनम आणि बोरज या गावांना भेटी देऊन घरोघरी पत्रके वाटली। బియ్యం వస్తున్నాయి కదా మనకు 5 కిలోలు ఇస్తున్నారు కదా, ఎవరు ఇస్తున్నారు? 6 కిలోలు ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? మనం అందరం మాట్లాడుతున్నామంటే అది నరేంద్ర మోడీ పుణ్యమే। 2 ఇచ్చిండు కదా, 2 టీకాలు ఊకి ఆడికి ఎత్తాడికి మస్తు బాగా ఎక్కుతున్నాయి। అందువల్ల తీర్చాల బాధ వెళ్ళమ్మా మీరందరూ। మోడీ ఉండే కరోనాకు ఇప్పుడు 6 కిలోలు వస్తున్నాయి। వెళ్ళిపోయినప్పుడు అందరూ 5 కిలోలకి పనులకి అందరికీ పెద్దమ్మా అట్లా పెళ్ళే కాలేదా? ఒంటరి మహిళ కింద పెన్షన్ ఈసారి మాత్రం పువ్వు గుర్తు మా పార్టీ ముఖ్యమంత్రి అవుతాడు, మా పార్టీ అధికారంలోకి ఇంటింటికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బండి సంజయ్ కుమార్ ఇంటింటికి పల్లె పల్లెకు నరేంద్ర మోడీ ఇంటింటికి పల్లె పల్లెకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మాతాకి జై, భారత్ మాతాకి పెద్ద మనుషులందరూ కూడా పల్లె పల్లెకు బీజేపీ, ఇంటింటికి బీజేపీ। కేంద్ర నాయకత్వం డాక్టర్ కె లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జైనత్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది। ఓబీసీలు ఎంత దగా పడుతున్నారు, వెనకబడినటువంటి తరగతుల వాళ్ళలో 90% మందికి పైగా భూములు లేవు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులలో ఉన్నారు। రోజు పొద్దున కూలి పని చేసుకుంటే తప్ప, కైకిలు చేసుకుంటే తప్ప వాళ్ళకి బుక్కడు బువ్వ దొరికే పరిస్థితి లేదు। ఓబీసీలలో 90% మందికి ఇండ్లు కూలిపోయేటట్టుగా ఉన్నాయి। వాళ్ళు ఎవ్వరికి కూడా గత 9 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు కట్టియలేదు। ఎక్కడికి పోయినా మాకు ఇండ్లు లేవు,
అనేటువంటి ఒక పెద్ద సమస్య ఎదురైంది. మేము అందరికి ప్రజలకు చెప్తున్నాం, మంచి కాలం ముందు ఉంది. 9 ఏళ్లుగా ఇల్లు కట్టి ఈ ప్రభుత్వాన్ని మీరు బొందబెట్టేటువంటి అవకాశం వచ్చే ఎన్నికల్లో రాబోతున్నది. మనం ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్నాం. ప్రజాసేవ అనేది ఏ విధంగా చేయాలా. మరి ఆయన అమెరికాలో ఉండి ఇంతకంటే ఇంకా ఎక్కువ ఇప్పుడు ఖర్చు అవుతున్నది, కానీ ఆయన ఇంకా సంపాదించుకునే సమయం, సంపాదించుకునే వయస్సు అవన్నీ విడిచిపెట్టి మరి ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బడుగు బలహీన వర్గాలు చాలా వెనుకబడి ఉన్నాయి. మరి వీరికి అందాల్సిన ఫలాలు అందడం లేదు. న్యాయంగా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎటువంటి న్యాయమైన కోరికలు జరగటం లేదు, వీరికి చెందడం లేదనే ఉద్దేశంతో మరి ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్ నియోజకవర్గంలో రేపు మనందరి ఆశీర్వాదంతో, మీ అందరి ముఖ్యంగా మనందరి బడుగు బలహీన వర్గాల వారు ఆశీర్వదిస్తే మనకు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి మన బీద అట్టడుగు వర్గాల వారిని ఆదుకుంటారు. उन्हाळी हंगाम लक्षात घेता आगीपासून अपघातांची शक्यता जास्त आहे आणि लोकांनी सावध राहून अपघात टाळावेत असे अग्निशमन विभागाचे जिल्हाधिकारी केशव यांनी सांगितले. 13 ते 20 एप्रिल दरम्यान आयोजित अग्निशमन सप्ताहाशी संबंधित भिंती पोस्टरचे अनावरण अधिकाऱ्यांसह आदिलाबाद जिल्हा मुख्यालयातील अग्निशमन केंद्रात करण्यात आले. ते म्हणाले की साप्ताहिक अग्निशमन महोत्सवाचे आयोजन करून अपघात रोखण्यासाठी करायच्या कृतीची जाणीव करून देत आहोत. आम्ही शाळांमध्ये विद्यार्थ्यांसाठी स्पर्धा घेत असून जे उत्कृष्ट असतील त्यांना बक्षिसे देत आहोत असे ते म्हणाले. ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. ఇవి ఎందుకు జరుపుకుంటామంటే 1944లో విక్టోరియా అనే డక్యాడ్లో బాంబు పేలుడు అగ్నిమాపక గుండు సామాగ్రి పేలిపోయి 66 మంది సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది మొత్తం 100 మంది చనిపోవటం వల్ల ఈ అగ్నిమాపక వారోత్సవాలు మేము 20వ తారీఖు వరకు నిర్వహిస్తూ ఉంటాం. అప్పటి నుంచి 14వ తారీఖు నుంచి ఏప్రిల్ 13వ తారీఖు అంటే ఈరోజు మనకు కలెక్టర్ ద్వారా పోస్టర్ ఆవిష్కరణ అవుతుంది. కలెక్టర్ గారు మనకు 3 గంటలకు టైం ఇచ్చారు. అదేవిధంగా 14వ తారీఖు కమమరేషన్ పరేడ్ అంటే చనిపోయిన వీరులకు మనము స్మృతిపరంగా వాళ్ళకు మౌనం పాటించడం. ఏప్రిల్ 13 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు ప్రతి సంవత్సరం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏప్రిల్ దాంట్లో భాగంగా ఏప్రిల్ 13వ తారీఖు ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమము మరియు మీడియా మిత్రులతో మీడియా సముఖంగా అన్ని ఏమేమి అగ్ని ప్రమాదాలను ఎలా నివారించవచ్చు, ఎలా సమాచారం అందవేయాలి, ఎంత తొందరగా సమాచారం అందవేస్తే మా వాళ్ళు తొందరగా వచ్చి అగ్ని ప్రమాదాలను నివారించడం జరుగుతూ ఉంది. आदिलाबाद भाजप नेते कंदिश निवास रेड्डी यांनी गरिबांची भूक भागवण्यासाठी चांगल्या मनाने सुरू केलेला नित्य अन्नदान कार्यक्रम अविरतपणे सुरू आहे. कंदिश निवास रेड्डी प्रजासेवा भवन अन्नपूर्णा भवन म्हणून भरभराट होत आहे. दररोज शेकडो यात्रेकरांची भूक भागवत आहे. जेवण घेतलेल्या प्रत्येकाने समाधान व्यक्त केले आणि अन्नदाता सुखी भव असे केएसआरला आशीर्वाद दिला. మన కోసం శ్రమిస్తాడు
भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी लोकांमध्ये मिसळत आहे. चाय पे चर्चा म्हणून मॉर्निंग वॉकचा भाग म्हणून वॉकर्ससोबत झालेल्या चर्चेत भाग घेतला. आदिलाबाद शहरातील एका हॉटेलमध्ये स्थानिक समस्या आणि समकालीन राजकारणावर चर्चा झाली. त्यांनी शहरातील अनेक प्रसिद्ध व्यक्तींना भेटले. సామాజిక వర్గాలు బట్ కాంగ్రెస్ ఓటు ఖరాబ్ చేసుకోవాలా రాజే రాజగోపాల్ ఆయన ఇంకా బాగా भाजपचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी यांच्याकडे शांतीनगर प्रभागाची जबाबदारी सोपवण्यात आली आहे. यासाठी शांतीनगर येथील बूथ कमिटी सदस्यांची त्यांनी भेट घेतली आणि अनेक सूचना दिल्या. त्यांनी सर्वांना एकत्र काम करण्याचे आवाहन केले. दररोज लोकांच्या हितासाठी झटणारे लोकनेते कंदी श्रीनिवास रेड्डी लोकांमध्ये मिसळत आहे. दररोज सकाळी 6:30 वाजेपर्यंत ते बस्तीबाटा आयोजित करतात आणि स्थानिक समस्यांकडे लक्ष वेधतात. ते सोडवण्यासाठी सरकारवर दबाव आणत आहे. नंतर प्रजासेवा भवनात जे लोक मदतीसाठी येतात त्यांच्या पाठीशी ते उभे आहेत. आदिलाबादमध्ये इतर कोणत्याही नेत्यांनी असे समाज कार्यक्रम केलेले नाही. समाजसेवेचे कार्यक्रम करून लोकनेते म्हणून लोकांमध्ये ठसा उमटवत आहे. केव्हाही सिन्हांना म्हटले तर मी इथे आहे डोंगरासारखे उभे राहतात. कंदी सिन्हा हे जनतेचे माणूस आहे. कंदी सिन्हा हे लोकांचे कौतुक करणारे आहे. त्यांना लोकांची साथ मिळत आहे. त्यामुळेच आदिलाबाद मतदारसंघात कंदी सिन्हा यांचा स्पर्श प्रत्येक दरवाजाला होत आहे. कंदी सिन्हा रेड्डीचे नाव प्रत्येकाच्या हृदयात आहे. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో అనేక సమాజహిత సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన కంది శ్రీనివాసరెడ్డి తాజాగా బస్తీ బాటతో ప్రజల విశ్వాసాన్ని సైతం పొందగలిగారు.
బస్తీ బాటలో భాగంగా పట్టణంలోని అనేక ప్రాంతాలు చుట్టి వచ్చిన ఆయన స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియాన్ని సందర్శించారు. వాకర్స్తో కలిసి నడుస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడే జాగింగ్ చేస్తున్న యువకులు కంది శ్రీనివాసరెడ్డిని తమను తాము పరిచయం చేసుకున్నారు. ఆర్మీకి ఎంపికయ్యేందుకు కసరత్తు చేస్తున్న యువకుల్ని అభినందించిన కంది శ్రీనివాసరెడ్డి వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలుపు లేదు కందిసి నన్న నీ గెలుపు చూసేదాకా నిద్రపోమన్నా, గెలుపు నీదే కందిసి నన్న నీ అడుగుల్లో అడుగై వస్తున్నామన్నా, అలుపు లేదు కందిసి నన్న నీ గెలుపు చూసేదాకా నిద్రపోమన్నా. అనంతరం జిమ్ ను సందర్శించారు. హాలంతా కలియ తిరిగి అక్కడి వ్యాయామ పరికరాలను పరిశీలించారు. కాసేపు వర్కౌట్స్ చేసి తన పూర్వ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఉక్కుపాలతోనే నువ్వు తొలి ఉద్యమకారుడవయ్యే, ఆ ఉద్యమ భావాలే నిన్ను మళ్ళీ ఆదిలాబాదు తీసుకొచ్చే. గెలుపు నీదే గెలుపు నీదే గెలుపు నీదే కందిసి నన్న నీ అడుగుల్లో అడుగై. ఉదయం నడక మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, తనకు ట్రాక్ పై వాకింగ్ చేయాలని ఉన్నా ఉదయం 6:30 నుంచే బస్తీబాట కార్యక్రమంలో నిమగ్నమై ఉండడం వల్ల సాధ్యం కావడం లేదన్నారు. ఇక్కడ వాకర్స్ తో కలిసి నడవడం, జిమ్ లో వర్కౌట్స్ చేయటం తనకు సంతోషంగా ఉందన్నారు. ఇట్లాగే అమెరికాలో ఉన్నప్పుడు రెగ్యులర్ ఎవ్రీడే వెళ్ళేది, చక్కగా లాట్ ఆఫ్ అక్కడ కూడా చాలా పెద్ద పెద్ద ట్రాక్లు ఉండేవి. సో వాటన్నిటికీ వెళ్తున్నా ఆ ఫీలింగ్ వచ్చింది. చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాం కానీ బస్తీ బాట మార్నింగ్ 6:30కే స్టార్ట్ అవ్వడము. సో ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. చాలామంది ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నారు, కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇట్స్ వెరీ నైస్ టు సీ గుడ్ పీపుల్ అరౌండ్ హియర్. తాము గత 15 సంవత్సరాలుగా స్టేడియంలో వాకింగ్ వస్తున్నట్టు వాకర్స్ అమ్మా న్యూస్, అమ్మా భారత్ తో తెలిపారు. అక్కడ తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించారు. పరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. త్రాగునీటి ఇబ్బంది ఉన్నట్టు తెలిపారు. ఇయర్స్ నుంచి వస్తున్నామండి. యాక్చువల్ ఇక్కడ ఏంటంటే చాలా రోజులకి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వాకింగ్ ట్రాక్ కూడా లేకుండే, ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారు. బట్ జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ సెపరేట్గా ఉండి వాకింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఒకటి నీట్నెస్ ఒకటి ఉండదండి, నీట్నెస్ ఒకటి ఉండదు. ఎందుకంటే డస్ట్ లేవడం చేయడం దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది. బ్రీతింగ్ ఇష్యూస్ అవి చాలామందికి మార్నింగ్ వాక్ వచ్చిన వాళ్ళకి ఆ ఇష్యూస్ ఉంటాయి. సో అవన్నీ కొంచెం వీళ్ళు చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. బాగానే ఉంది. కొన్ని సదుపాయాలు సరిగ్గా లేవు, లైటింగ్ ఇట్లా కరెక్ట్ లేవు. గేమ్స్ గిట్ట ఆడదామంటే అక్కడ సదుపాయాలు కరెక్ట్ లేవు. టేబుల్స్ ఒక 10 years దానికి మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. వాకర్స్ యువకుల ఇబ్బందులపై స్పందించిన కంది శ్రీనివాసరెడ్డి వారికి మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని పాలకులకు సూచించారు. ఇక్కడికొచ్చే యువకులకు మైదానంలో వాకింగ్, కసరత్తులు చేసుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా అనుమతించాలన్నారు. ఆర్మీ సెలక్షన్ కోసం, దేహదారుఢ్య వ్యాయామం కోసం వచ్చే యువకులను గ్రౌండ్ సిబ్బంది ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, హాస్టల్స్లో ఉండేవాళ్ళు, సంక్షేమ హాస్టల్లో ఉండేవాళ్ళు, వ్యక్తిగత రూమ్స్లలో కిరాయికి రెంట్కి తీసుకుని ఉండేవాళ్ళు, రకరకాల వ్యక్తులు వస్తారు. సో వీళ్ళు రావద్దు, వాళ్ళు రావద్దు. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు శాంతియుతంగా చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు, ఏ ప్రాబ్లం క్రియేట్ చేయనప్పుడు, సో మీరు గ్రూప్గా రావద్దు, జంటగా రావద్దు, దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్ యాక్చువల్గా. మరి మేబీ వాళ్ళంతా యూత్ ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఉంటారన్న ఉద్దేశంతో వాళ్ళని రానియకపోవడం మంచిది కాదండి. అందరినీ సామరస్యపూర్వకంగా చక్కగా చూడాలి. ఆ తర్వాత ప్రిపేర్ అవుతున్న వాళ్ళు యూత్ స్పోర్ట్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళకి ఇంకొకటి ఇంతకంటే కొంచెం పెద్ద సైజులో ట్రాక్ ఏదన్నా నిర్మించాలనేది నా కోరిక అండి. అలాగే టాయిలెట్స్ కి తాళం వేసి ఉండడాన్ని చూసి పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి వాడుకలోకి రాకుండా నిరుపయోగంగా ఉండడమేంటని ప్రశ్నించారు. వెంటనే వాటి మెయింటెనెన్స్ బాధ్యత ఎవరికైనా అప్పచెప్పి ఉపయోగపడే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. జిమ్కి రమేష్ గారు ఇన్ఛార్జ్ ఉండడం వల్ల కొంచెం వాళ్ళంతా కూడా ఎక్విప్మెంట్స్ని కాపాడగలుగుతున్నారు, జిమ్ని సరిగ్గా ప్రొటెక్ట్ చేయగలుగుతున్నారు, జిమ్ని సరిగ్గా మెయింటెనెన్స్ చేయగలుగుతున్నారు. టాయిలెట్స్కి మెయింటెనెన్స్ లేదండి. సో చాలా దురదృష్టకరం. టాయిలెట్స్ని తొందరగా మెయింటెనెన్స్కి తీసుకొస్తే చాలా బాగుంటుంది.
ఎవరినైనా అపాయింట్ చేయడము, మున్సిపల్ ఎంప్లాయీస్ ఉంటారు, ఎవరినైనా సరిగ్గా అపాయింట్ చేస్తే కనుక సరిగ్గా మెయింటైన్ కావాలని అండి. అండ్ ఇంకోటి అండి, ఇక్కడ వాటర్ కూడా సరిగ్గా డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేదు, ఎవరైనా మెయింటెనెన్స్కి ఉండాలి. సో అవసరమైతే మన కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ తరఫున ఇంకొక బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమంలో సంతోష్ రెడ్డి, సంజీవ్, కిష్టారెడ్డి, లింగన్న, ఆడే విఠల్, గెడం అశోక్, విశ్వనాథ్ గెడం, రాజ్ కుమార్, రిషి, కదరపు దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. గెలుపు నీదే కందిసి నన్న నీ అడుగుల్లో అడగై వస్తున్నమన్నా, అలుపు లేదు కందిసి నన్న నీ గెలుపు చూసేదాకా निद्रबोमन्ना, గెలుపు నీదే కందిసి నన్న నీ అడుగుల్లో అడగై. आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळातील गिम्मा गावात होमगार्ड नेमलीवार राजेश्वर यांनी आत्महत्या केली. भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांनी होमगार्ड कुटुंबातील तीव्र संवेदना व्यक्त केल्या. तेलंगणा राज्य सरकार जोगुरामन्ना यांनी होमगार्ड कुटुंबाला आधार द्यावा अशी मागणी त्यांनी केली. होमगार्डच्या आत्महत्यासोबतच स्थानिकच्या मनात अनेक शंका आहे. कंदी श्रीनिवास रेड्डी म्हणाले की या शंका दूर करण्याची जबाबदारी राज्य सरकारची आहे. विद्यमान मंत्री आणि माजी मंत्री यांच्या कार्यकाळात अनेक घोटाळे झाल्याचा आरोप लोक करत आहे. जोगुरामन्ना घोटाळे वसूलला परवा बंद न झाल्यामुळे अनेक पीडित आत्महत्या करत असल्याची चर्चा लोकांमध्ये आहे. कंदी श्रीनिवास रेड्डी यांनी लोकांना कितीही संकटे आली तरी धैर्याने लढण्याचे आवाहन केले. గ్రామానికి చెందినటువంటి హోంగార్డు నేమానివార్ రాజు గారు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారి కుటుంబాన్ని దేవుడి అండ ఉండాలి. ప్రభుత్వం కూడా ఉదారంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. హోంగార్డు నేమానివార్ రాజు గారి ఆత్మహత్య వెనకాల అనేకమైనటువంటి కుట్ర కోణాలు, అవినీతి బాగోతాలు దాగున్నాయని ఆదిలాబాద్ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటి ఎమ్మెల్యే జోగు రామన్న గారు అప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కోట్లాది రూపాయల అనేక మంది నిరుద్యోగుల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అటవీ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్లాది రూపాయలు వసూలు చేసినట్టుగా ఆ నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఎమ్మెల్యే జోగు రామన్న వారి కొడుకుల పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయాల్సిందిగా కోరితే ఆ ఒత్తిడికి తట్టుకోలేకనే అప్పటి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఉన్నటువంటి ఆర్య రాజన్న గారు ఆ ఒత్తిడికి తట్టుకోలేకనే గుండెపోటుతో చనిపోయారని ప్రజలంతా చర్చించుకుంటున్నారు. అలాగే ఇప్పుడు హోంగార్డ్ రాజు గారిది కూడా ముమ్మాటికి ప్రభుత్వ హత్య. ఇది ఆత్మహత్య కాదు. నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా మా డబ్బులు మాకు తిరిగి వెనక్కి ఇచ్చేయమని అడగడం వల్లనే హోంగార్డ్ రాజు గారు ఆత్మహత్య చేసుకున్నాడనేది ఆదిలాబాద్ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. జోగు రామన్న గారి కుటుంబమే ఈ ఆత్మహత్యకు బాధ్యులని, వారు కోట్లాది రూపాయలు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పకపోవడం వల్లనే ఇంత దుస్థితి దాపురించిందని ఆదిలాబాద్ ప్రజలంతా చర్చించుకుంటున్నారు. ఇందులో ఉన్నటువంటి కుట్రలన్నీ, ఇందులో నిజమైనటువంటి నిందితులు ఎవరు, ఇందులో దాగినటువంటి కుట్ర కోణాలన్నింటినీ ఛేదించడానికి ప్రత్యేకమైన దర్యాప్తు బృందం సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో విచారణ జరిపినప్పుడే, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపినప్పుడు మాత్రమే ఈ నిజాలు బయటపడేటువంటి అవకాశం ఉన్నది. बेला मंडळ केंद्रातील सर्वे क्रमांक 41B मधील 20 फूट रस्त्यावर काही लोकांनी अतिक्रमण करून त्यात भिंत बांधण्याचा प्रयत्न केला आहे. एवढ्यावरच न थांबता त्यांनी रस्त्यालगत दुकानेही बांधली. रहिवाशांनी ग्रामपंचायत सचिवांकडे तक्रार केली. यावेळी ते म्हणाले की सर्वे क्रमांक 41B मधील रस्त्यावर काही लोक कब्जा करून वीट गाळांची दुकाने बांधत आहे. ही बाब ग्रामपंचायत सचिव व सरपंच यांच्या निदर्शनास आणून दिल्यास ते बेकायदेशीर सर्वे नंबर असले भूखंड ताब्यात घेऊ. असे असेल तर ते इथे शेजाऱ्यांकडून घरपट्टी का वसूल करत आहे.
ग्रामस्थाचा दावा आहे की पंचायत अधिकाऱ्यांच्या जिकडे तिकडे रस्त्यावर बेकायदा कब्जा घेतला जात आहे। रोड लेके सुनना रे मंदिर तक रोड है 20 फीट का। ये रोड को कब्जा करके के लिए हमारे को तकलीफ दे रहे। हम लोग ग्राम पंचायत जा रहे तो क्या बोल रहे हैं कि वो इलीगल है। सेक्रेटरी क्या कर रहा, डोर नंबर दे के कि नहीं, लोगों को डोर नंबर दे के रजिस्टर ये लोग बना ले रहे, जिसको बोले उसको बेच दे रहे। सर्वे नंबर 41B 20 फीट का रोड है, प्लाट नंबर 47 से 51 तक। ये रोड पे इलीगल रजिस्टर बना लेके, गिफ्ट रजिस्टर बना लेके कब्जा कर ले रहे। अब हम सरपंच के पास गए, सेक्रेटरी के पास गए तो कोई एक्शन नहीं ले रहे, रिस्पांस नहीं दे रहे। सेक्रेटरी बोल रहा है इलीगल लेआउट है, तुम हम मैं नहीं आता, मैं नहीं देखता। फिर इन्होंने घर बनाने की परमिशन कैसा दे रहे? टैक्स 1600 रुपये हम टैक्स बन रहे, हमको जाने को रास्ता नहीं रख रहे पीछे से। अभी और ये 20 फीट की रजिस्ट्री बना लिए, गिफ्ट रजिस्ट्री बना लिए, घर टैक्स पावती लेके जा रहे, बाप बेटे के नाम पे गिफ्ट रजिस्ट्री कर ले रहा, आके कब्जा कर ले रहे। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। तेलंगणात ओबीसीचा विश्वासघात होत आहे असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी जैनत मंडळाला भेट देऊन केंद्र सरकारच्या योजनांची माहिती दिली। फायर वीक पोस्टरचे अनावरण, अग्निशमन अधिकाऱ्यांची सूचना। भीमामध्ये होमगार्ड राजेश्वर यांची आत्महत्या, कंदी श्रीनिवास रेड्डी यांनी कुटुंबाचे समुपदेशन केले। स्थानिक आमदार आणि सरकारने साथ द्यावी अशी सूचना केली। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।